శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. నాతో చదవండి, అండర్లైన్ చేసుకొని మళ్ళీ చెప్తున్నాను. యెషయా గ్రంథం, ఐజయా చాప్టర్ 62:4 నేను చదువుతున్నాను, చూసుకోండి. విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడవబడిన దానవని నువ్వు అనబడవు. ఇంకా మరి ఏమనబడతావు? పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. అసలు జరగకూడని అన్యాయం జరిగింది. ఏది జరగకూడదో అదే జరిగింది నా జీవితంలో. ఇంక నా బ్రతుకు అయిపోయింది, ఇంక నేను సింగిల్ అని అనుకుంటున్నావేమో. దేవుడు దానిని మరలా తిరిగి కన్స్ట్రక్షన్ చేస్తారు, దాన్ని మరలా నిర్మాణం చేస్తారు. లేదా నీ భర్తను కోల్పోయిన ఏడుస్తున్నావేమో, లేదా భార్యను కోల్పోయిన ఏడుస్తున్నావేమో, తండ్రిని కోల్పోయాను, నేను తల్లిని కోల్పోయాను, నేను అనాథగా ఉన్నాను, నేను సింగిల్ అయిపోయాను, నాకెవరున్నారు, నా జీవితం ఏంటి అని ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? ఈ బిడ్డలను ఎలాగ పెంచాలి, నేను ఎలా బ్రతకాలి, అసలు ఈ సమాజంలో నేను ఎలా జీవించాలి, నా వల్ల కాదని నీలోనే ఉక్కుములిపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడవబడిన దానం అని నీవిక అనబడవు. ఎవరు విడిచినా, ఎవరు దూరం అయిపోయినా, అన్నలు దూరం అయిపోయిన ఏడుస్తున్నావా? ఒక్కగానొక్క అన్న నన్ను ఇలా విడిచిపెట్టాడు ఏడుస్తున్నావా? నా తమ్ముడు నన్ను విడిచిపెట్టాడు, నేను ప్రేమించిన వాడు నాకు దూరం అయిపోయాడని ఏడుస్తున్నావా? నేను విడవబడిన దాన్ని అందరూ నన్ను చాలా అవమానంగా కృంగిపోయేలా మాట్లాడుతున్నాను ఏడుస్తున్నావా? పరలోకం నుండి నీ కష్టాన్ని ప్రభు చూచి ఈ ప్రార్థనా శక్తి అనే ఈ పరిచర్య ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎంత గొప్ప మాట. విడువబడిన దానమని ఇక మీదట ఇంకెప్పటికీ నీ బ్రతుకు కాలములో, నీ జీవించు కాలములో ఇంకెప్పటికీ ఇటువంటి అవమానం ఎదురు కాదు. మరలా నీ జీవితంలో కొత్త సాక్ష్యం మొదలవుతుంది. అది ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తాడు. అంటే నా జీవితంలో నాకు అర్థం కావట్లేదు, ఆల్రెడీ నాకు ఈ స్టాంప్ అయిపోయింది, నా బ్రతికేలాగా అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది, మళ్ళీ నేను ఇలాగా డెవలప్ అవుతాను. నా జీవితం, నా ఫ్యామిలీలో నేను మళ్ళీ నా కుటుంబాల మధ్య, నా స్వజనుల మధ్య నేను మళ్ళీ ఎలాగా తలెత్తుకుని ఎలా జీవిస్తాను, నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నామేమో. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆమేన్. దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందుకనే ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. ఏడుస్తున్నావా? ఒకవేళ అందరూ ఉండి కూడా నేను ఒంటరి అయిపోయాను ఏడుస్తున్నావా? నీ హృదయంలో ఎంత బాధ పెట్టుకున్నావా? గుండె అంతా కూడా ఒక లేక్లాగా, చెరువులాగా అయిపోయి ఎవరు లేనప్పుడు ఏడుస్తున్నావా? బిడ్డల కోసం ఏడుస్తున్నావా? నాకు ఏ సహాయం లేదు, మేము స్థిరపడలేదు, ఇంత పెద్ద పోరాటం ఎలా ఎదుర్కోవాలి, నేను ఇంతమంది శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, ఇటన్నా వెళ్ళిపోదామా, ఇటన్నా పారిపోదాం అంటే ఏ దారి కనబడట్లేదు అనుకుంటున్నావు కదా. విడవబడలేదు నీవు. ఇక మీదట ఆయన నిన్ను పట్టుకున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మళ్ళా మహారాణిగా నిలబడతావు, మహారాజుగా నిలబడతావు, జనములను ఏలుబడి చేసేలా మాట్లాడతావు.
దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, జయము నీకు ఇస్తున్నాడు. నువ్వు సిగ్గుపరచబడలేదు, ఏడవకు, ధైర్యంగా ఉండు. బలమైన కార్యము నీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన దర్శనం నీకు కలగబోతోంది. ఆత్మ నీకు తోడుండు గాక. ఆమేన్. ప్రియులరా, మరి క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట. ఏంటి క్రీస్తుని చెప్పాలి? పూజ. బైబిల్ ఏముందంటే కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన మందిరములో ప్రవేశించుడి. మరి యేసు ప్రభు వారు కన్య మరియ గర్భాన్ని జన్మించారు. మరియమ్మ గారు వివాహము కాక మునుపు జస్ట్ ప్రదానము చేయబడిందని బైబిల్లో ఉంది. అంటే పెండ్లి కుదిరింది. తర్జుమాలు మనం అన్ని చూస్తూ ఉంటుంటే జస్ట్ మాట ఖాయమైంది. ఎవరికి? నేను నజరేతు అనే ఊరు వెళ్ళాను, మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను, చూశాను కనుక మీకు ఇంకా బాగా చెప్పగలుగుతున్నాను. నజరేతు పట్టణాన్ని దర్శించాను. మరియమ్మ గారి ఇంటి దగ్గరలోనే యోసేపు గారి ఇల్లు ఉంది. మీరు ఆ వీడియోలో కూడా చూడవచ్చు, మీకు తీసుకుని వచ్చాను. మరియమ్మ గారి ఇల్లు ఈ రోజుకి ఉంది. మన యేసయ్య చరిత్ర ఎంత గొప్పదంటే ఎవరో తారుమారు చేసేది కాదు ఇది. ఎవరో ఒక చోట కూర్చుని నది ఒడ్డున కూర్చుని రాసిన చరిత్ర కాదు ఇది. యేసు చరిత్ర కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, ఇదిగో మరియమ్మ గారి ఇల్లు. నేను వీడియో కూడా మీకు తీశాను. ఒక గుహ అనమాటది. ఈ రోజుకి ఆ గుహ చిన్న ఇల్లు అనమాట. మరియమ్మ గారు ఇల్లు చిన్నది. అలాగనే ఒక 10 ఇల్లు దూరంలో యోసేపు గారి ఇల్లు ఉంది. యోసేపు గారి ఇంటికి కూడా వెళ్ళాను. యోసేపు గారు ఏ బల్ల మీద, ఏ రాయి మీద పడుకున్నాడో, అయ్యో అందరూ అన్నారు పెండ్లి కుదిరింది, నీ భార్య గర్భం ధరించింది, అందరూ కూడా చాలా వింతగా చెప్పుకుంటున్నారు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే రహస్యముగా విడిచిపెడదాం అనుకున్నాడు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించనని రాయబడి ఉంది. వెంటనే దేవుని దూత గాబ్రియేలు ఆ పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి, పెళ్ళికొడుకు అయినటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళి, యోసేపు, ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి, బాగా గుర్తుపెట్టుకో, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె ఏ పాపము చేయలేదు. ఆమె పరిశుద్ధురాలు. తండ్రి అయిన దేవుడు భూలోకానికి కుమారుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. ప్రియులరా, అదే మాట గాబ్రియేలు దూత ముందు దూతకు చెప్పినప్పుడు, అమ్మ నువ్వు గర్భం ధరిస్తావు. మరియా ఇంట్లో నుండి జస్ట్ అక్కడ చిన్న వాటరు బొగ్గు ఉంటుంది, అక్కడ వచ్చి నీళ్లు పడదామని ఉదయాన్నే లేచి ఆమె మరియా ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైంది. దేవుని దూత ఎక్కడ ప్రత్యక్షమైందో అక్కడ కొద్ది నిమిషాలు నేను అలా గమనించి ప్రార్థన చేశాను. ప్రియులరా, ఆలోచన చేయండి. మీరు కూడా మరియమ్మ గారి ఇల్లు చూడాలంటే చూడండి. ఎందుకని చెప్తానంటే యేసు చరిత్ర కలిగిన వాడు. ఆమేన్. చరిత్ర కలిగిన వాడు మన దేవుడు. ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు, మనకి చరిత్రనిస్తాడు. తండ్రి అయిన వాడు రాజు అయితే ఆ రాజ చరిత్ర రాజబిడ్డకు వస్తుంది. ఆడబిడ్డ అయినా వస్తుంది, మగబిడ్డ అయినా వస్తుంది. నేను మీకు తండ్రిని అయ్యిందును అన్నాడు ఈయన. ఆమేన్. భయపడకండి. మరి యోసేపు ఇంటికి వెళ్ళాను, అక్కడ సంగతులన్నీ చూశాను. అన్నీ ఇప్పటికీ 3 మారు వెళ్ళాను. 3 సమయాలు ఆ దేశాన్ని దర్శించాను. ప్రియులరా, ఈ యోసేపుతో కూడా దేవుని దూత మాట్లాడాక అప్పుడు ఆయన వచ్చి మరీకి ఎంతో పరిచర్య చేశాడు. హల్లెలూయా. బాగా గమనించండి, పరిచర్య చేయటం అనేది మామూలు విషయం కాదు. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం, మనం ఆ విషయాలు ధ్యానం చేసుకుందాం. మరి క్రిస్మస్కి దేవుని సన్నిధానంలో ఈ పరిశుద్ధుడిగా బాలుడైన యేసు జన్మించినందుకు మరి జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. జ్ఞానులు బంగారం తెచ్చారు, సాంబ్రాణి, బోలము తెచ్చి ఏం చేశారంటే అప్పు ఇవ్వలేదు, అక్కడ కానుకలుగా సమర్పించిరి. హల్లెలూయా. అప్పుడు బంగారము ఎంత విలువ, సాంబ్రాణి కూడా అంతే విలువ.
బోలము కూడా అంతే విలువ. ఆ సాంబ్రాణి అంత విలువైనది. అది సాంబ్రాణి, బోలము, బంగారము జ్ఞానులు ఎందుకు తెచ్చారంటే, మరియా తల్లి యేసు ప్రభు వారిని పెంచి పెద్దవానిగా చేయటానికి వారికి అక్కడ ఆధారం ఏమీ లేదు, సహాయము చేసేవారు లేరు. పరిశుద్ధాత్ముడు జ్ఞానులను ఎన్నుకున్నాడు. ఆమెన్. జ్ఞానులు ఇచ్చిన బంగారముతోటి, జ్ఞానులు ఇచ్చిన సాంబ్రాణి, బోలము యోసేపు కొంత అమ్మి ఆ ధనముతోటి అన్ని వస్తువులు తెచ్చి యేసు ప్రభు వారిని పెద్దవానిగా పెంచారు. ఆమేన్, హల్లెలూయా. క్రిస్మస్లో మనము బంగారము సమర్పించాలి, విలువైన కానుకలు సమర్పించాలి. ఒకవేళ మీరు ఇక్కడ సమర్పించకపోయినా మీ చర్చిలకు వెళ్తారు కదా, మీ సేవకులకి మంచి వస్త్రాలు పెట్టాలి. మీరు ఉన్నటువంటి ప్రార్థనా మందిరాల్లో ఉన్న సేవకులకి సంవత్సరం అంతా దేవుని వాక్యం బోధిస్తున్నాడు అని ఆ దైవజనుడికి, దైవజనురాలకి మీరు మంచి వస్త్రాలు సమర్పించుకోవాలి. వారికి విలువైనటువంటి గిఫ్ట్ ఇవ్వాలి. ఇదే అర్పణ. ఆమెన్. వారు యాజక ధర్మం చేస్తారు. ఏం చేస్తారు? ప్రతి ఆదివారం దేవుని వాక్యం చెప్తారు, ఆదరిస్తారు. ఏ దైవజనుడు వాక్యం బోధించి సంఘాన్ని ఆదరిస్తున్నాడో ఆ సంఘంలో నీవు ఉంటే నీవు నీ దైవజనుడికి వస్త్రాలు సమర్పించాలి. క్రిస్మస్లో జోబు నిండా పెట్టేలి డబ్బులు అంతే. ఏంటమ్మ ఇన్ని డబ్బులు ఇచ్చామంటే, క్రీస్తు ఆరాధన అంటే ఆరాధనలో నడిపించే నీకు మేము ఇస్తున్నామని ఇవ్వాలి మీరందరూ. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇంకా దేవుని విలువ బాగా గ్రహించుకుంటే ఎంతో కొంత బంగారం మీ మందిరంలోకి వెళ్ళి సమర్పించగలిగితే దేవుడెంతో నిన్ను సంతోషిస్తాడు నీ పట్ల. ఆమేన్, హల్లెలూయా. మరి జ్ఞానులు బంగారం సమర్పించారు, కానుకలు సమర్పించారు. కానుకలుగా వేటిని? సాంబ్రాణి, బోలమును సమర్పించారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు నేర్చుకోవాలి. మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మీరు విత్తనాలు విత్తాలి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. మరి జ్ఞానులు ఇచ్చిన బంగారంతోటి, సాంబ్రాణితోటి, బోలముతోటి యేసు ప్రభు వారిని పెంచటానికి, మరియమ్మ గారికి అన్ని కొనటానికి యోసేపు వాటిని ఎంతగానో ఉపయోగించినట్టు చరిత్ర చెప్తా ఉంది. ఈరోజు పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త ఎంత అద్భుతంగా ఈ అధ్యాయంలో దేవుని జన్మ గురించి రాసేట మొదటి అధ్యాయములో చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని ప్రభువారు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు జన్మ గురించి మత్తయి చాలా ఆత్మతో నింపబడి చాలా విషయాలు, సత్యాన్ని తెలియపరచడం జరిగింది. ప్రియులరా, చూడండి, జీవముల దేవుని సన్నిధానంలో మొదటి అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. యేసుక్రీస్తు జననం ఎట్లనగా, జనన విధము ఎట్లనగా, తల్లి అయిన మరియా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు చూడండి, బైబిల్ ఉన్నవారందరూ తెరవండి, నేను చదువుతున్నానండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. చూడండి, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నుండి మనల్ని బ్లెస్ చేయబోతా ఉన్నారు. ప్రియులరా,
పెండ్లి కుదిరిన తర్వాత యోసేపు, ఆ రోజుల్లో ప్రధానం అంటే ఎలా ఉండేదంటే, ఈ రోజుల్లో ఇప్పుడున్న ట్రెండ్ ఉన్న ప్రధానం వేరు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సమయము ఈ కాలంలో తాంబూలాలు చేసుకుంటారు, ప్రధానం చేసుకుంటారు, ఎంగేజ్మెంట్ అంటారు. మన ఎంగేజ్మెంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, మాట ఖాయం అయిన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని దగ్గర నిలబెడతారు. ఏం చేస్తారు? గట్టిగా చెప్పాలి. దగ్గర నిలబెడతారు, ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసిన తర్వాత ఇంకా అంటారు, ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకోండి కూర్చుని అంటారు. వాళ్ళకే మాట్లాడుకోవాలని ఉంటుంది కానీ పైకి సిగ్గుపడి వద్దు ఏం మాట్లాడమంటారు, ఉట్టిది మాట్లాడుకోవాలని ఉంటుంది. ఈ పెళ్లి కొడుకు ముందే ఒక సెల్ ఫోన్ అట్టుకుని వస్తాడు ఎంగేజ్మెంట్కి. అంతా ఓకే అనుకుంటే పెళ్లి కుమార్తెకి ఫోన్ గిఫ్ట్ కింద ఇస్తారు. ఇక్కడ ఇచ్చి ఆ సాయంత్రం నుంచి మొదలవుతుంది లైన్. ఏ లైన్? ప్రధానం లైన్ అంతా. నువ్వు చాలా బాగున్నావు, అదే అనుకున్నా, నేను అందరి ముందు చెప్పలేకపోయాను. ప్రియులరా, ఫోన్ ఇచ్చి మీరు ఎలాగున్నావు ఏంటి, ముందు రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు బాగానే ఉంటుంది, తర్వాత నుంచి ఇంక మాట్లాడుకోవడానికి ఏముంటుంది? ఆ పిల్లవాడు ఫోన్ చేస్తేనే కానీ ఇది భోజనం చేయదు, ఇది ఫోన్ చేస్తేనే కానీ ఆడు భోజనం చేయటం. డాబా పైకో మేడ పైకో పోయి ఫోన్ అట్టుకుంటూ కూర్చుంటారు మనవాళ్ళు. ఇది మన ప్రధాన సంత. ఆమెన్, హల్లెలూయా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ మధ్య ఫోటో షూట్ ఒకటి వచ్చింది. పెళ్ళికి ముందే ఈ ఫోటో షూట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సముద్రం దగ్గరికో, గోదావరి దగ్గరకో, బ్రిడ్జి మీదకో, కాలువ దగ్గరకో కూర్చోబెట్టి ఫోటోలు తీసి మీద చేతులు వేసి ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అన్ని ఫోటో షూట్ అన్నీ ఎక్కడ పెడుతున్నారంటే పెళ్ళి జరిగే చోట పెడతారు. ఇది మన ప్రధాన సంత. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు జన్మించిన సమయంలో మరియా యోసేపుకి ప్రదానం చేయబడిన ప్రదానం అలాంటిది కాదది. ఆ గ్రామం నేను వెళ్ళాను, ఆ చరిత్రని నేను బాగా పరిశోధన చేశాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే, మరియా యోసేపు పెండ్లి కుదిరింది కానీ వారిద్దరిని కూడా దగ్గరగా కూడా నిలబెట్టలేదు. మరియ కుటుంబీకులు, యోసేపు కుటుంబీకులు పెద్దలు మాట్లాడుకుని ఖాయం చేసుకున్నారు. ఆమెన్. ఏమైంది ఇది? అది ఎలాంటి ప్రధానం? అది పవిత్రమైన ప్రధానం. ఆమెన్. పరిశుద్ధమైన ప్రధానము. అంటే ఆ రోజుల్లో ఆ మర్యాదలు, ఆ విధానాలు అలాగుండేవి. మరియా యోసేపు దగ్గర నిలబడలేదు, యోసేపుతో ముచ్చటించలేదు, ఫోటో షూట్ లేదు, ఏమీ లేదు, లవ్ లెటర్ కూడా రాసుకోలేదు వాళ్ళ పాపం. అంటే మరియా యోసేపు ప్రధానం అంత పవిత్రమైనది. ఆమెన్. గర్భం ధరించిందని చెప్పి యోసేపు విడిచిపెట్టేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు ఆయన? ఈరోజు అంశం ఇది అనమాట. ఆమెను అవమానపరచునలక, ఆమెను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను గనుక ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు అని చెప్పింది. నా ప్రియ సహోదరులరా, ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భముగా గొప్ప వాగ్దాన ఆశీర్వాద శుభవార్త ఏంటంటే, నిన్ను ఎవరు విడిచిపెట్టాలని అనుకున్నారో, నిన్ను ఎవరు దూరం చేయాలని అనుకున్నారో, ఎవరు నీకు అన్యాయం చేయాలని ఆలోచిస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. వారి మనసు మార్చి నీ విలువను వారికి పరిశుద్ధాత్ముడు తెలియపరచుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో చాలా కార్యక్రమాలు ఎలాగున్నాయంటే, ఏ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేదు, ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు. ప్రియులరా, ఎవరైనా విడిచిపెట్టేయాలని అనుకుంటాం అంటే కొన్ని వారికి కనపడిన స్థితులు, విన్నటువంటి పరిస్థితులు, అలాగనే కొన్ని సందర్భాలను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుని మిస్అండర్స్టాండ్ చేసుకుని దూరం అయిపోవాలని అనుకుంటారు.
విడాకులు ఇచ్చేయాలని అనుకుంటాడు ఒక్కొక్క మనుషుడు. ఒక్కొక్క అమ్మాయి నేను డివోర్స్ ఇచ్చేస్తానంటది, నేను విడాకులు ఇచ్చేస్తాను, నాకు వద్దంటది. కొందరు మధ్యలో ఉండి చాలా కుటుంబాలని పాడు చేస్తూ ఉంటుంటారు. కొందరు సాతాను ఆత్మతోటి కుటుంబాలను విడదీస్తూ ఉంటుంటారు. ఆ మాటల వల్ల వారు మనసంతా పాడైపోయి ఆ రెండు కుటుంబాల మధ్య వైరం పెరిగిపోతూ ఉంటుంది, గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. మీలో కొందరు దుఃఖపడవచ్చు, ఏడవచ్చు, అయ్యో నేనేం పాపం చేశాను, నేనేం అన్యాయం చేశాను, ఎందుకు వారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, నేను అది కాదు కదా, నాకు అన్యాయం జరుగుతుందని ఏడుస్తున్నావేమో. యోసేపు మరియమ్మ గారు ఎంత పరిశుద్ధమైనటువంటి వ్యక్తిని, ఆమె గర్భం ధరించిందంటే ఎవరితో ప్రయాణం చేసిందో, ఏ మనుషుడితోటి ప్రయాణం చేసిందో, ఏ సహవాసం కలిగి ఉందో, ఇది చాలా అవమానం. ఇది ఆమెను విడిచిపెట్టేయాలంతే, నాకు వద్దు, నేను ఎటన్నా పోతాను, వెళ్ళిపోతాను అని మనసు నెమ్మది లేక తన ఇంటిలో ఒక సోఫా లాంటి దిమ్మ ఉంది, దాని మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలని డిసైడ్ అయిపోయాడు. అప్పుడు విడిచిపెట్టేయాలన్న మాట, ఆ మనసుని పరిశుద్ధాత్ముడు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. చూచి వెంటనే దేవుని దూత వచ్చి, ఓ యోసేపు, అడిలిపోయాడు. ఇంటి దగ్గరికి దేవుని దూత వస్తే ఎవరు అన్నాడు, భయపడకు యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి భయపడకు, డోంట్ వరీ. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మరి భయం కాకపోతే ఏంటమ్మా, పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆమెకి గర్భం వచ్చేసింది, ఆమెకి ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో, ఎవరున్నారో, ఏమి ఉన్నారో, నాకు భయం వేసేస్తుందని చెప్పుండవచ్చు యోసేపు. అప్పుడు దేవుని దూత గాబ్రియేల్ అంటున్నాడు, ఓ యోసేపు, ఓ పెళ్లి కొడుకా, ఆమె గర్భం ధరించింది కరెక్టే, నువ్వు చెప్తున్నావు కదా, గర్భం ధరించలేదని నేను అంటలేదు, ఆమె కన్సీవ్ అయింది. అప్పుడు యోసేపు, అది ఎలా కన్సీవ్ అవుతుంది? అలాగన్నప్పుడు దేవుని దూత అంటాడు, ఓకే యోసేపు, కూల్ డౌన్, కంగారు పడుకో, ఆమె గర్భం ధరించింది కరెక్టే, కన్సీవ్ అయింది, గర్భం ధరించింది, ఆమె పొట్టలో శిశువు ఉన్నాడు. అయితే ఎలా ధరించిందో నేను చెప్తున్నాను, కంగారు పడకు. ఎస్, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. ఎందుకు విడిచిపెట్టేయాలనుకుంటున్నావు? అమ్మో, పరిశుద్ధాత్మ వలన. నాకు తెలిసిన సమాచారం అంతా వేరేగా కనపడింది. ఆ ఇంటి పక్క వాళ్ళతోటి ఆమె ప్రయాణం చేసింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. లేదు యోసేపు, ఆమె కన్యక, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. వాక్యము మన కుటుంబాలను కడుతుంది, వాక్యము మన కుటుంబాలను పోషిస్తుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఈ రోజు నుండి నా కుటుంబంలో యేసుక్రీస్తు ప్రార్థన జరుగుతుంది, నా బిడ్డలు నేను చేసుకుంటాం, నా భర్త నేను ప్రార్థన చేసుకుంటాం, దేవుని పాటలు పాడుకుంటాం. కుటుంబ ప్రార్థన లేకపోవటం వల్ల ఇంత పెద్ద నష్టము కలిగిందా బాబు అని నీవు తెలుసుకుంటే యేసు ఎదుట సాగిలపడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని ప్రత్యేకంగా నీతో మాట్లాడి ఉన్నాడు. పరిశుద్ధ జన్మించినటువంటి యేసు నీ కొరకు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన నీవు దేవునికి దూరమైన బంధాన్ని కలపడానికి వచ్చాడు. ఆయన అందరూ ఎక్కడున్నవారు అక్కడ తలలో ఉంచి కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం వైపు చాపి, నా కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నావా బాబు, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవో బాబు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యం చేస్తానని మాట ఇచ్చాడు. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీకు చోటిస్తానయ్యా, నా హృదయంలో నీకు చోటిస్తానయ్యా. తెలిసి తెలియక బుద్ధి జ్ఞానం లేక మాట్లాడేనేమో, యోచన లేకుండా ప్రవర్తించనేమో, ఇక మీదట నీ వైపు నేను చూస్తానయ్యా, నా ఇంట్లో నీ భజన పెట్టుకుంటాను బాబు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి.
జీవముల దేవుని సన్నిధానంలో ప్రార్థనలు ఏకీవించండి. ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ఆమెను విడనాడ ఉద్దేశించెను. విడిచిపెట్టాలని యోసేపు మనసును మార్చి మరియకి దగ్గర చేశాడు దేవుని దూత. నిన్ను విడిచిపెట్టాలనుకున్న మనుషుడు నిన్ను విడువడు. నిన్ను విడిచిపెట్టాలనుకున్న మనిషి నిన్ను విడువదు. వారికి దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, నా భర్త నన్ను వదిలేస్తాడేమో అని ఏడుస్తున్నావా? నా గురించి మంచి అభిప్రాయం లేదు ఈ మనుషుడికి అని ఏడుస్తున్నావా? దేవుడు నీకు అన్యాయం చేయడు. న్యాయం చేసేవాడు అక్కడున్నాడు. న్యాయం చేసేవాడు నీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. అందరూ నమస్కరించండి, చేతులు జోడించండి, అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నువ్వు చాలు, నా కుటుంబానికి నీ వాక్యము చాలు బాబు. నాకు నువ్వు కావాలి, నా బిడ్డకి నువ్వు కావాలి, మా ఇంటికి గృహాధిపతిగా ఉండాలి. నేను ఏదైనా పాపం చేసేనా క్షమించు బాబు అని అడగండి. బాబు, నీ దగ్గర నేను ఏదైనా పాపం చేసేనా, తెలుసో తెలియక పాపం చేసేనా, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నా హృదయమును నీకు స్థానం ఇస్తాను. నా పాపం వల్ల నా బిడ్డ సఫర్ అవుతుందా? నా పాపం వల్ల నా భర్త సఫర్ అవుతున్నాడా? నా పాపం వల్ల నా భార్య బాధపడుతుందా? నీవు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా. న్యాయాధిపతి నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ కుటుంబ బంధాన్ని కలపడానికి, నీ కుటుంబాన్ని దీవెనగా మార్చడానికి ఆయన భూలోకానికి వచ్చి ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.